ప్రజా టీవీ తెలుగు న్యూస్. డి చిన్నప్పయ్య జిల్లా రైతు సంఘం అధ్యక్షులు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 4-5 సంవత్సరాలుగా వరుస కరువులతో కొట్టుమిట్టాడుతున్నారు. దానికోసం ప్రభుత్వాలు మారుతున్నాయి, వస్తున్నాయి తప్ప అధికార మార్పిడి మాత్రం జరుగుతుంది తప్ప రైతుల పరిస్థితులు మాత్రం ఏమాత్రము బాగుపడడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు రాజు చేస్తాం, రైతులు అన్ని విధాలుగా ఆదుకుంటాం, సంక్షేమ ఫలాలు ఏ ప్రభుత్వంలో ఇచ్చినన్ని విధంగా ఈయనని విధంగా మా ప్రభుత్వం ఇస్తామని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మాటలు మర్చిపోతున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఖరీఫ్ స్టార్ట్ అవుతున్నది. ఈ ఖరీఫ్లో పంటలు పెట్టాలంటే రైతు దగ్గర చిల్లిగా కూడా లేని పరిస్థితి. కనీసం పెట్టుబడులకు ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తుందేమని చెప్పి ఆశతో ఎదురు చూసి అన్నదాత సుఖీభావ కూడా ఇంతవరకు అతి గతి లేదు. ఇప్పుడైనా ప్రభుత్వం చెప్పుతున్నట్లుగా గత 4-5 దఫాలుగా ఇదిగో ఈరోజు ఇస్తాం రేపు ఇస్తామని చెప్పి వాయిదాల పద్ధతిలో జరుగుతున్నది. 20 తారీఖు చాలామంది కూడా ఆలోచన చేశారు, ఖచ్చితంగా వస్తుంది అన్నదాత సుఖీభావ అని చెప్పి. కానీ ఇంతవరకు కూడా అన్నదాత సుఖీభావ కరెక్ట్ అయిన డేట్ కూడా ఈ ప్రభుత్వం ప్రకటించలేదు. అన్నదాత సుఖీభావ కూడా ప్రభుత్వం చెప్పినట్లు విధంగా, కూటమి ప్రభుత్వం చెప్పినట్లు విధంగా ఖచ్చితంగా 20,000 రూపాయలు కూటమి ప్రభుత్వమే రైతులకు చెల్లిస్తే రైతులు ఏ విధంగా పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని ముడిపెట్టి ప్రభుత్వం పిఎం కిసాన్ వచ్చి పిఎం కిసాన్ 6,000తో కలిపి మేము 14,000 ఇస్తామంటే ఏమాత్రం సరిపోదు. అది కూడా ఒకటే ఇన్స్టాల్మెంట్లో ఇస్తే కూడా రైతులకు బాగుంటుంది. ఎందుకు ఖరీఫ్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకటే ఇన్స్టాల్మెంట్లో 20,000 రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఇస్తూ, ఈ కేంద్ర ప్రభుత్వం కూడా 6,000కి ఇంకా 10,000 జమ చేసి కూడా ప్రభుత్వం గతంలో కూడా చెప్పడం జరిగింది. మోడీ ఖచ్చితంగా 10,000 రూపాయలు కూడా యాడ్ చేస్తామని చెప్పి దాన్ని కూడా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రైతులు ఈరోజు విత్తనాల కోసము, నాణ్యమైన విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకు ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కల్తీ విత్తనాలు ఎక్కువ, కల్తీ మందులు కూడా ఎక్కువ సరఫరా చేస్తున్నారు. దానిపైన కంపెనీల మీద కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. దానికోసం విత్తన షాప్ యజమానులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలా, ఆ చట్టాన్ని కూడా అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దానిపైన చర్యలు తీసుకోకపోవడంలో పూర్తిగా వైఫల్యం చెందుతుంది. ఎందుకోసం చెప్తున్నట్టే ఈ ప్రభుత్వాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము అనుసరిస్తున్న విధానాలకు మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ 80% సబ్సిడీతో ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అవి కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా, పూర్తిగా రైతు భరోసా కేంద్రాల ద్వారా, రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం.